హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మనం క్రికెట్ మ్యాచెస్ ఎక్కువగా ఎలా చూస్తాం? చూస్తే స్టార్ స్పోర్ట్స్లో చూస్తాం, లేకపోతే ఫోన్లో, ట్యాబ్లోనో, ల్యాప్టాప్లోనో జియో హాట్స్టార్లో చూస్తాం. అది రెండు ఒకటే కంపెనీ. హాట్స్టార్, జియో హాట్స్టార్ అండ్ స్టార్ స్పోర్ట్స్ అంతా ఇప్పుడు మెర్జ్ అయిపోయిన ఒకటే కంపెనీ. కానీ ఇప్పుడు జియో హాట్స్టార్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. 2 నెలల్లో, ఇంకా 2 నెలలు కూడా కాదు, 2 నెలల కంటే తక్కువ టైం ఉంది, T20 వరల్డ్ కప్ జరగనుంది. మేము ఈ T20 వరల్డ్ కప్ మేము టెలికాస్ట్ చేయలేము, మాకు బోల్డ్ నష్టాలు వస్తున్నాయి, ఇన్ని కోట్లు పెట్టి మేము చేస్తే ఆ లాభాలు రావట్లేదు మాకు, మేము చేయమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు టెలికాస్ట్, మీరు ఏమైనా చేసుకోండి. మరి మనం T20 వరల్డ్ కప్ చూడలేమా? ఇండియా నుంచి కదా ఐసీసీకి ఇన్కమ్ వచ్చేది. 80%, 80% ఆఫ్ ఐసీసీస్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ ఇండియా. మీరు తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్ చూస్తుండొచ్చు. అక్కడ మీకు ఇన్స్టేడియా యాడ్స్, అంటే గ్రౌండ్లో మీకు గ్రౌండ్ యాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇండియన్ కంపెనీస్లో ఉన్నాయి. సో ఇండియన్ కంపెనీస్, ఇండియన్ స్పాన్సర్స్ మీదే ప్రపంచ క్రికెట్ ఆధారపడి ఉంది. మరి ఇండియాలో మనం T20 వరల్డ్ కప్ చూడలేము. మరి 2 నెలల్లో జరగబోతుంది. ఫిబ్రవరి 7వ తారీఖున T20 వరల్డ్ కప్ స్టార్ట్ కావాలి, 2026, రాబోయే ఏడాది కొత్త సంవత్సరంలో. కానీ జియో హాట్స్టార్లో అంటున్నారు మేము టెలికాస్ట్ చేయం, వాళ్ళకే ఉన్న రైట్స్. ఏంటి క్రైసిస్? దాని గురించి మన వీడియోలో మాట్లాడదాం. జియో హాట్స్టార్ వాళ్ళు చాలా పెద్ద అమౌంట్తో 2027 వరకు ఐసీసీ ఈవెంట్స్ తాలూకు హక్కులు కొనుక్కున్నారు, బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఎంత పెట్టి కొనుక్కున్నారు? అస్ట్రానమికల్, అంటే మనం ఊహించలేదు. అంటే ఎన్ని సున్నాలనే మనకు తెలియదు. $3 బిలియన్. $3 బిలియన్. బిలియన్ అంటే బిలియన్ అంటే 100 కోట్లు. 2700 కోట్లు, ఆల్మోస్ట్ 2600 చిల్లర, మొత్తం 2700 కోట్లు. 2700 కోట్ల రూపాయలు. 2700 కోట్ల రూపాయలు అంటే ఎన్ని సున్నాలని అది మనం మన ఊహకు కూడా అందని ఫిగర్ పెట్టి తీసుకున్నారు. పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే అంత రెవెన్యూ వస్తుందని అనుకున్నారు, కానీ రావట్లేదు. సబ్స్క్రిప్షన్స్ ద్వారా రావట్లేదు, యాడ్స్ ద్వారా రావట్లేదు. మెయిన్గా యాడ్స్ కదా ఇంపార్టెంట్. యాడ్స్ ఇంపార్టెంట్. మీకు 2023 T20 వరల్డ్ కప్ని జియో హాట్స్టార్ వాళ్ళు మనకి, జియో హాట్స్టార్ ఇప్పుడు ఎవరు, జియో హాట్స్టార్ అనమాట, వాళ్ళు మనకి ఫ్రీగా చూపించారు. జియోనో లేకపోతే మొత్తం మీద హాట్స్టార్ వాళ్ళు ఫ్రీగా చూపించారు. ఎందుకంటే యాడ్ రెవెన్యూ చాలా ఉంది కాబట్టి ఫ్రీగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు యాడ్ రెవెన్యూ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది యాడ్ రెవెన్యూ? 2-3 రీజన్స్ ఫర్ దట్. అంటే వీళ్ళు ఈ 2 నెలల్లో వరల్డ్ కప్ జరగబోతుంది కదా, సో వాళ్ళు యాడ్ స్లాట్స్ అమ్ముకోవడానికి ట్రై చేస్తుంటారు. ట్రై చేస్తే వాళ్ళ బడ్జెట్ని ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. అంటే బ్రాడ్కాస్టింగ్ రైట్సే కాదు, ఈవెన్ మీరు కామెంటేటర్స్కి ఇచ్చే డబ్బులు, వాళ్ళ అకామిడేషన్, మంచి అకామిడేషన్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ క్రికెటర్ అయితే వాళ్ళకి బిజినెస్ క్లాస్ ఇవ్వాలి, ఎయిర్ ట్రావెల్కి. చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. మామూలుగా క్రికెట్ టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్ అంటే అంత మామూలు విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. పైపెచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఐసీసీకి సమర్పించుకున్నారు. సో దానికి ఏంటంటే వాళ్ళకి యాడ్ రెవెన్యూ రావాలి. సబ్స్క్రిప్షన్స్ చాలా చిన్న అమౌంట్, మనం కట్టే హాట్స్టార్ కట్టే 300-400. మెయిన్ అమౌంట్ యాడ్స్ ద్వారా. యాడ్స్ రావట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా మీకు? ఈ గేమింగ్ యాప్స్ బ్యాన్ చేశారు. గేమింగ్ చట్టం ఒకటి తీసుకొచ్చారు కదా మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. దానివల్ల Dream11, My11 సర్కిల్, ఇవన్నీ కూడా ఒక 15-16 గేమింగ్ యాప్స్ ఉన్నాయి. వీళ్ళు మహారాజా పోషకులు క్రికెట్. ఏంటంటే వాళ్ళు క్రికెట్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ, ఈవెన్ ఇండియన్ టీమ్ మెయిన్ స్పాన్సర్స్ కూడా వాళ్ళే. మన చొక్కాల మీద కూడా Dream11 కనిపించేది మన ఇండియన్ టీమ్ జెర్సీస్ పైన. కానీ అది కూడా ఇప్పుడు ఇద్దరు అయిపోయాయి. సో Dream11తో పాటు My11 సర్కిల్, ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, ఇవన్నీ గేమింగ్ యాప్స్ బ్యాన్ అయిపోయాయి. దాంతో ఏంటంటే రెవెన్యూ తగ్గిపోయింది. వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు లాస్ట్ ఇయర్ తెలుసా మీకు? $840 మిలియన్, అంటే 7,500 కోట్లు మీకు కేవలం ఇక్కడి నుంచి వచ్చాయి. మీకు అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్, టీసీఆర్ టైర్స్, పెయింట్స్, లేకపోతే కేసర్ గుట్కా వాళ్ళు, గుట్కా కాదు అదే పాన్ మసాలా వాళ్ళు, కూల్ డ్రింక్స్ వాళ్ళు ఎంత ఇస్తారు? వాళ్ళే కదా ఇప్పుడు యాడ్స్ ఇచ్చేది. వాళ్ళ నుంచి వచ్చే యాడ్ రెవెన్యూ సరిపోవట్లేదు వాళ్ళు. దాంతో ఏంటంటే చేతులు ఎత్తేసారు జియో హాట్స్టార్. జియో హాట్స్టార్కి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత లాస్ వచ్చిందో తెలుసా మీకు? 25,000 కోట్లు, 25,760 కోట్ల లాస్ వచ్చిందంట. సో వాళ్ళు బోల్డంతా ఖర్చు పెట్టి, అంటే ఓవర్ బిడ్డింగ్ చేసి
అవసరానికి మించి, అంటే మాకే రైట్స్ దక్కాలి, పోటీ ఉన్నారు అని చెప్పి చాలా ఎక్కువ డబ్బులు పెట్టేసి వాళ్ళు ఆ రైట్స్ సాధించుకున్నారు. బాగానే ఉంది, కానీ అంత రెవెన్యూ రావట్లేదు వాళ్ళకి. ఇన్ రిటర్న్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. అంతకుముందు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువ ఉండే రైట్స్, జియోకి తక్కువ ఉండే క్రికెట్ రైట్స్ అన్ని స్టార్ స్పోర్ట్స్కి ఉండేవి. స్టార్ స్పోర్ట్స్ ఏం చేశారు, స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా 2023-24లో 12,319 కోట్లు లాస్ వచ్చింది. దాంతో ఏం చేశారంటే వాళ్ళు మెర్జ్ చేసేసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్, జియో రెండు మెర్జ్ అయిపోయి, జియో హాట్స్టార్ అయిపోయింది. మీకు కంప్లీట్గా రెండింటి మధ్య మెర్జర్ అయిపోయింది. జియో సినిమా స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా స్టార్ స్పోర్ట్స్ మెర్జర్ అయిపోయింది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి పోటీ తగ్గిపోతుంది. లేకపోతే కామెంటేటర్స్, మంచి స్టార్ కామెంటేటర్స్ ఏం చేస్తారు, నీకు ఇన్ని డబ్బులు వస్తే మేము జియోకి చేస్తాం, లేకపోతే మేము స్టార్కి చేస్తాం, నాకు రోజుకి ఇన్ని డబ్బులు, లేకపోతే నేను వాళ్ళకి చేస్తాను. కాంపిటీషన్ ఎలిమినేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కామెంటేటర్స్ వీళ్ళు చెప్పిన మాట వినాలి, బ్రాడ్కాస్టర్ నీకు ఇంత డబ్బులు ఇస్తాం, లేకపోతే వెళ్ళిపో. ఎందుకంటే మేజర్ వాళ్ళకి సోనీ కానీ మిగతా వాళ్ళు చేసి చాలా తక్కువ. సో వాళ్ళు మేజర్ మీకు అంతా రెవెన్యూ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఒకే ఒక సోర్స్ నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ కాంపిటీషన్ అవాయిడ్ చేయడం కోసం టెక్నికల్ పీపుల్ కానీ, లేకపోతే వాళ్ళ మిగతా స్టాఫ్ కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి వీలు లేకుండా మర్జర్ చేసి సిండికేట్ లాగా ఫామ్ అయిపోతే అని చెప్పి జియో అండ్ స్టార్ స్పాట్స్ మర్జ్ అయిపోయినాయి. దాంట్లో జియో ఇస్ ది మేజర్ పార్ట్నర్. మర్జ్ అయినా కూడా దానివల్ల వాళ్ళకి కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్ రాలేదు. క్రితం ఏడాది 23-24లో 12 కోట్ల లాస్ వస్తే ఇప్పుడు దానికి డబల్ అయింది, 25 కోట్ల లాస్ వచ్చింది. 25,000 కోట్లు, సారీ 12,000 కోట్ల లాస్ వస్తే 25,000 కోట్ల లాస్ వచ్చింది. నా నెంబర్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి, మీరు ప్లీజ్ పార్డన్ మీ ఫర్ దాట్. సో 25,000 కోట్లు అంటే డబల్ ద లాసెస్ డబల్ అయింది. మీరు మెర్జర్ అయిన తర్వాత కూడా లాసెస్ డబుల్ అయిపోయినాయి. అందుకని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు ఇది అని చెప్తున్నారు. సో ఏంటంటే మళ్ళీ ఐసీసీ వాళ్ళు బేరం పెట్టారు. సరే 2026 నుంచి 27 వరకు లేకపోతే 28 వరకు మొత్తం మీద మేము ఐసీసీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ మళ్ళీ అమ్మేస్తాం, వేరే వాళ్ళకి అమ్ముతాం అని చెప్పి బేరం పెట్టారు మార్కెట్లో. ఎంత 2.4 బిలియన్ క్రోర్స్, 2.4 బిలియన్ క్రోర్స్కి వాళ్ళు బేరం పెట్టారు బయట. దానికి సోనీ స్పోర్ట్స్ కానీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇవే కదా ఇప్పుడు మేజర్ ప్లేయర్స్. అమెజాన్, నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా 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 డౌట్ఫుల్గా ఎంటర్ అయ్యారు. చాలా తక్కువ వాళ్ళు చేస్తున్న. సోనీ వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఇన్ని డబ్బులు మేము పెట్టుకోలేమని చేతులు ఎత్తేసారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. జియో వాళ్ళు ఏమో మేము చేయమంటున్నారు, వీళ్ళేమో సోనీ కానీ, అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ దే ఆర్ నాట్ రెడీ టు బై ఐసీసీ రైట్స్. సో ప్రస్తుతానికి మనం హ్యాంగింగ్ ఇన్ బ్యాలెన్స్, అంటే టెలికాస్ట్ ఎవరు చేసే పరిస్థితి లేదు. కానీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఏం చెప్తున్నారంటే జియో వాళ్ళు ఒకవేళ ఎవరు వేరే బ్రాడ్కాస్ట్ రాకపోతే వాళ్ళు నష్టం వచ్చినా ఫ్రీగా అయినా బ్రాడ్కాస్ట్ చేయాల్సిందే, తప్పదంటున్నారు. అది చూడాలి మరి, అది ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలియదు. లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటో మనకు కరెక్ట్ తెలియదు. మొత్తం మీద మనం చూసే ఇండియాలో టెలికాస్ట్ లేకుండా ఎలా ఉంటుంది, వరల్డ్ కప్ ఉంటుంది. కానీ ఒక్క పరిస్థితి ఇండియాలో కానీ అసలు మనం ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు, $1 బిలియన్, వేల కోట్ల రూపాయలు మనం మాట్లాడుకుంటున్నాం కదా క్రికెట్లో. ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? మన జేబుల్లోంచి కదా. మన సాధారణ సగటు క్రికెట్ అభిమాని, ఇండియాలో ఉన్న సగటు క్రికెట్ అభిమాని 80% రెవెన్యూ ఇక్కడి నుంచి వస్తుంది. వీళ్ళు మనం చూస్తున్న మన అభిమానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ జియో ప్లేస్లో ఇంకొకరు ఎవరు వచ్చారనుకోండి, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళు వచ్చారు. అమెజాన్ మీకు సబ్స్క్రిప్షన్ లేకపోవచ్చు, మొన్నటిదాకా మీరు ఐబొమ్మలో చూస్తుండొచ్చు అమెజాన్ సినిమాలు. సో మీకు అమెజాన్ సబ్స్క్రిప్షన్ లేకపోయినప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మీరు ఏడాది కట్టేసి ఉంటారు, ఏడాది తక్కువ ఉంటుంది, అది వదిలేసుకొని మీరు అమెజాన్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాలి. ఇది చాలా ఇబ్బంది, ఎందుకంటే మన దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది, బట్ మన నుంచి ఆ పనిష్మెంట్ మనకే వెళ్తుంది. ఇప్పుడు జియో విత్డ్రా అయితే దానివల్ల జరిగే నష్టం ఎవరికి జరుగుతుంది? ఐసీసీకి ఏం లేదు. ఐసీసీకి వాళ్ళకి ఎంత తెలుసా? లాస్ట్ ఇయర్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఎంత వచ్చాయంటే $474 మిలియన్, అంటే 4,000 కోట్ల పైన, 5,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది లాస్ట్ ఇయర్. ఐసీసీ బాగానే ఉంది, వీళ్ళకి ఏదో నష్టాలు వచ్చినా దాన్ని వేరే రకంగా వాళ్ళు పూడ్చుకుంటారు, జియో కానీ వేరెవరైనా కానీ. మధ్యలో నష్టపోయేది ఫ్యాన్ కదా, ఫ్యాన్స్ వల్ల రెవెన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే
వేరే బ్రాడ్కాస్టర్ ఇప్పుడు సడన్గా తెర మీదకి వచ్చాడు అనుకోండి, మళ్ళీ మీరు వాళ్ళకి సబ్స్క్రిప్షన్ కట్టాలి. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు కట్టాలి. సో నష్టపోయేది అల్టిమేట్గా ఇండియన్ ఫ్యాన్సే కదా. సో మనకి ఫ్యాన్స్ మీద ఇంత పెనాల్టీ ఏంటి? సో ఫ్రీగా క్రికెట్ చూసేది, కనీసం టెలివిజన్లో ఫ్యాన్స్ ఫ్రీగా క్రికెట్ చూసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మీరు గేమింగ్ యాప్స్ బ్యాన్ చేయండి, గుట్కా ఇంకా నడిపిస్తున్నారు, గుట్కా వాళ్ళ యాడ్స్ నడుస్తూనే ఉన్నాయి, అన్ని కూల్ డ్రింక్స్ నడుస్తూనే ఉన్నాయి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. వాటి మీద బ్యాన్ చేయట్లేదు. మీరు సగటు క్రీడాభిమాని వీళ్ళు ఫ్రీగా క్రికెట్ చూసే అవకాశం కల్పించారు. అంతేకాని ప్రతిదానికి మేము సబ్స్క్రిప్షన్ కట్టుకోవాలంటే ఎక్కడవుతుంది? సోనీకి కట్టాలి, జియో స్టార్కి కట్టాలి, జియో హాట్స్టార్కి కట్టాలి, అమెజాన్ కట్టాలి, నెట్ఫ్లిక్స్ కట్టాలంటే ఎక్కడవుతాయి? అంటే నెలకి ఒక 2-3 వేల రూపాయలు సబ్స్క్రిప్షన్గా అవుతే ఎలా కుదురుతుంది పని పరిస్థితి? సో అల్టిమేట్లీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్ ఫర్ ఆల్ దిస్. అంటే వాళ్ళు ఓవర్ బిడ్డింగ్ చేయడం, వాళ్ళ అత్యాశకి వాళ్ళు కాసులు రాల్చుకునే ప్రయత్నంలో మన మీద బర్డెన్ వేస్తున్నారు. ఎందుకంటే అసలు ఎందుకని నేను తగ్గిపోయింది? ఒకటి గేమింగ్ యాప్ గురించి చెప్పుకున్నాం. రెండోది అంటే చాలామంది అభిప్రాయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ ఆడలేదు, దానివల్ల కూడా ఎఫెక్ట్ పడింది అంటారు. సో వాళ్ళు దే ఆర్ క్రౌడ్ పుల్లర్స్. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా వరల్డ్ కప్ జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీకు, అందుకనే కదా శుభ్మన్ గిల్ని ఎందుకు అలా ప్రమోట్ చేస్తున్నారు, శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళని. బికాస్ కోహ్లీ ఆ స్టార్ వాల్యూ లేకపోతే ఖచ్చితంగా మీకు అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా టాప్ హీరో ఉంటే ఆ సినిమాకి బయ్యర్స్ విపరీతంగా వస్తారు. చిన్న సినిమాకి వస్తారు, రారు కదా. చిన్న సినిమాకి బయ్యర్స్ రారు కదా, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే ఇప్పుడు అది కూడా ఒక కారణం, అది మేజర్ రీజన్ కాకపోవచ్చు కదా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్లో 20 టీంలు ఉన్నాయి. 20 టీంల వల్ల డైల్యూట్ అయిపోతుంది. మన ఇండియన్ టీం దాంట్లో చూసుకోండి, ఇండియన్ గ్రూప్లో ఎవరెవరు చెత్త టీంలన్నీ ఉన్నాయి. సో మెయిన్ మ్యాచ్ మీరు ఆడేది పాకిస్తాన్లోనే. మిగతా గ్రూపుల్లో కూడా అంతే, ఒక మ్యాచ్ ఉంటుంది గోల్డ్ అని. అంటే మీకు ఆ లీగ్ స్టేజ్ అంతా కూడా అంతా చౌచౌగా జరుగుతుంది. దాంట్లో మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండే మ్యాచ్లో ఒక 5-6 ఉంటాయి. మిగతా మ్యాచ్లు అన్నీ కూడా వాళ్ళు ఉచితంగా వీళ్ళు బ్రాడ్కాస్టర్కి బోల్డ్ అంతా ఖర్చు పెట్టుకుని, కామెంటేటర్లకి ఖర్చు పెట్టుకుని, టెక్నికల్గా వీళ్ళ టీంలన్నీ పంపించి అక్కడ స్టేడియంలో మీకు ఆ ఏర్పాట్లు చేసుకుని అన్నీ చేసేసరికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. చూసేవాళ్ళు నెంబర్ ఆఫ్ ఐబాల్స్ విల్ బి వెరీ వెరీ లెస్. ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి. సో ఇంకొకటి, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా, ఛాంపియన్స్ ట్రోఫీని యాక్చువల్గా ఐసీసీ వాళ్ళు అనుకున్నారంట వన్డేలో ఎక్కువ చూడలేదు, ఇది ఛాంపియన్స్ ట్రోఫీని కూడా T20 ఫార్మాట్కి మార్చేద్దామని అంటున్నాను. కానీ అప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఆడకపోతే అది T20 అయినా ఒకటే, వన్డే అయినా ఒకటే, T20 చేసిన లాభం లేదని చెప్పి మళ్ళీ లేదు దీన్ని వన్డే ఫార్మాట్లో కంటిన్యూ చేద్దాం, బికాజ్ కోహ్లీ అండ్ రోహిత్ విల్ ప్లే అని చెప్పి కంటిన్యూ చేశారని చెప్పి కూడా అంటున్నారు. అదొక రిపోర్ట్. అది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. సో ఆ స్టార్ వాల్యూ అనేది కూడా అవసరం. స్టార్ వాల్యూ పోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. సరే ఇదంతా బాగానే ఉంది, జియో హాట్స్టార్కి నష్టాలు వచ్చినాయి, లేకపోతే ఇంకొకరికో నష్టాలు వచ్చినాయి, ఐసీసీ వాళ్ళకి రాబడి తగ్గిపోయింది. కానీ అల్టిమేట్ బర్డెన్ ఎవరు బేర్ చేస్తున్నారు? మనం బేర్ చేస్తాం. ఇది అన్యాయం, ఇది చాలా అన్యాయం. అలాగే టికెట్లు ఐపీఎల్ కానీ ఇప్పుడు రాబోయే T20 వరల్డ్ కప్ కానీ భయంకరమైన రేట్లు, వేల రూపాయలు, 10,000 రూపాయలు పెట్టి టికెట్ వరకు చూడాల్సిన అవసరం అనుకుందా? కొన్ని 2-3 వేలు ఎందుకు పెట్టాలి? తక్కువ రేట్లు పెట్టచ్చు కదా. మీరు సంపాదించుకోండి, ఈ బ్రాడ్కాస్ట్ రైట్స్ వాటితో సంపాదించుకోండి. మీరు స్టేడియంలో టికెట్ రేట్లు అంత పెంచడం అన్యాయం కదా. సో ఫ్యాన్స్కి అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? ఫ్యాన్స్. వీళ్ళ నష్టాలన్నీ అవేవో రకంగా కార్పొరేట్ నష్టాలన్నీ ఏవో కాగితాల మీద ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఎవరి పాకెట్ మీద బర్డెన్ పడుతుందంటే మన ఫ్యాన్స్ విషయంలో. మరి ఈ విచిత్రమైన సంక్షోభం విషయం గురించి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.